ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నామన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ముందుకు రామాకండమ్మా, వెనకాల సార్ ప్లీజ్. ఓకే సార్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లా గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కలిసిన రైతులు అక్కడి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కేంద్రాల్లో గన్ని సంచుల కొరతతో పాటు లేబర్ సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు చెప్పారు. రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా కొనసాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వాన్ని అతి తొందరగా రైతులు వరి కోతలైపోయి ఇప్పటికి దగ్గర నెల రోజులు అవుతా ఉంది. దయచేసి అధికారుల్ని ప్రభుత్వాన్ని ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా వరి కొనుగోలు చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. పెద్దగా లేబర్ షార్టేజ్ ఉంది ఇక్కడ, అదేవిధంగా గన్ని బ్యాగ్ షార్టేజ్ ఉంది. అతి తొందరగా గన్ని బ్యాగ్స్ కానీ లేబర్ కానీ సమకూర్చి రైతులకు సహాయం చేయాలని కోరుతున్నాను. ఇప్పటికే తెలంగాణ రైతు రుణమాఫీ లేక, రైతు బంధు లేక కష్టాలు పడుతూ ఉన్నారు. మొన్నటి నుంచి అకాల వర్షాలు పడుతూ ఉన్నాయి. వరి మొత్తం తడిసిపోతూ ఉంది, వరి మొత్తం డ్యామేజ్ అవుతూ ఉంది. దయచేసి అదేవిధంగా ఎక్కడైతే వర్షాలు పడ్డాయో అక్కడ కూడా వరిని కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి కనీసం రైతు బంధు రాలే, రుణమాఫీ కాలేదు. మళ్ళీ ఇప్పుడు మీరు తడిసిన వరిని కొనకుండా డిలే చేస్తే ఇంకా రైతులు నష్టపోతారు. సో దయచేసి అతి తొందరగా వరిని లిఫ్ట్ చేయడము, అదేవిధంగా తడిసిన వరిని కూడా ప్రభుత్వం పెద్ద మనసుతో కొనుక్కోవాలని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాం. అల్లూరు జిల్లా రాంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం ఒట్టిగడ్డ పంచాయతీ ఎర్రంపాడు గ్రామంలో విచ్చలవిడిగా కోడిపందాలు, జూదం ఆడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు హాస్యం వ్యక్తం చేస్తున్నారు. పని చేసుకుందంటే మా వాళ్ళతో మాట్లాడలేదు కదా ఒకసారి మాట మాట్లాడితే సరిపోద్ది. ఎవరితో మాట్లాడలేదు, నువ్వు శివనితో కూడా మాట్లాడలేదు, బాలాజీ గారితో మాట్లాడలేదు. అలాగే 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 చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఎక్కడికి వచ్చాను బయటికి? ఏ గుడి దగ్గరికి? ఆ గుడి దగ్గర నువ్వు లేవు. అక్కడ నువ్వు ఉన్నాడు. హలో కాకినాడ జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన దారపల్లి వాటర్ ఫాల్స్ నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇదే నేపథ్యంలో రేపు రానున్న రోజుల్లో మే నెల 11, 12, 13 తేదీలలో జరగబోయే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ఆంధ్ర హిమాలయ దారపల్లి జలపాతం, దారపల్లి ధ్యాన యజ్ఞం, బుద్ధ పౌర్ణమి వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 10,000 నుండి 20,000 మంది ప్రజలు తండోపతండాలుగా రావడం జరుగుతుందని
ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ దారపల్లి గ్రామం అందిస్తారు. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఎంతో అద్భుతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో దారపల్లి వాటర్ ఫాల్స్గా ఇక్కడ ఎటువంటి కార్యక్రమం ఇప్పుడు 3 రోజులు 11, 12, 13 ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా కూడా ఇక్కడ ప్రజలు 10,000 నుంచి 20,000 వరకు జనం కూడా వస్తారని చెప్పి అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే పూర్తి విషయాలు తెలుసుకునే విషయం మీద అయితే మనం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ ఉన్న గురువు గారి చేత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పితామహ పత్రిజీ వారి దివ్య ఆశీస్సులతో ప్రతిపాడు మండలము బురదకోట పంచాయతీ దారపల్లి గ్రామంలో మహావతార్ బాబా పిరమిడ్ ధ్యానాశ్రమము స్థాపించబడింది. స్థాపించిన దగ్గర నుంచి క్రమంగా ఇక్కడ ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి. ఇది 3వ సంవత్సరం 3వ ధ్యాన యజ్ఞము. బుద్ధ పౌర్ణమి సందర్భముగా 3వ ధ్యాన యజ్ఞం జరుగుతున్నది. 11, 12, 13 తారీఖుల్లో ఈసారి ధ్యాన యజ్ఞంలో చాలామంది గ్రేట్ మాస్టర్స్ వస్తున్నారు. అనేక విషయాల గురించి గొప్ప శాస్త్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం, ఆత్మజ్ఞానం అంతా కూడా అందించబడుతుంది. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క 39 రోజుల హుండీ లెక్కింపు జరుపగా ఆదాయం 1,67,67,134 రూపాయలు వచ్చింది. బంగారం, వెండి తిరిగి హుండీలో వేసి భద్రపరిచారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీకాంతరావు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఆంజనేయ స్వామి చిన్న జయంతి తర్వాత నేడు ఆలయ హుండీ లెక్కింపు జరుగుతుందని, లెక్కింపు ప్రస్తుతం 90 లక్షలు దాటిందని, ఇంకా లెక్కింపు కొనసాగుతుందని తెలిపారు. సార్ ఈరోజు హుండీ లెక్కింపు ఆదాయం ఎంతవరకు వచ్చింది సార్? ఇది ఎన్ని రోజులు? అది శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న జయంతి జరిగిన తర్వాత హుండీ లెక్కింపు ఈ రోజే చేస్తున్నాం. మొత్తం 39 రోజుల హుండీ లెక్క పెడుతున్నాము. ఇప్పటికి ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటివరకు అయితే బ్యాంకుకి 90 లక్షల రూపాయలు డిపాజిట్ చేయబడింది. ఇంకా చిన్నగా నాణ్యాలు అన్ని లెక్క పెట్టి అప్పచెప్పేస్తుంది. మొత్తంగానైతే పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం. మీ పేరు సార్? శ్రీకాంత్ సార్. బాల్కొండ మండల కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలలో ఈ నెల 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు జరిగే వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ భట్టు రాజేశ్వర్ సూచించారు. బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత శిక్షణ శిబిరాలను 10వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు జరుగుతాయని, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని శిక్షణ శిబిరాలను ప్రారంభించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించింది. ఈ వేసవి శిక్షణ శిబిరాలను బాల్కొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తేదీ 10 మే 2025 నుంచి
25 మే 2025 వరకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య ఈ యొక్క శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క శిక్షణ శిబిరాల్లో విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకొని మరి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని సృజనాత్మకతను పెంపొందించడానికి వారి యొక్క కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ప్రభుత్వం. మరి విద్యార్థుల్లో ఈ తల్లిదండ్రులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ యొక్క శిక్షణ శిబిరాల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా, తర్వాత స్పోర్ట్స్, నృత్యము, డ్యాన్స్ మరియు ఇతర డ్రాయింగ్ తదితర అంశాల మీద, ఇంతేకాకుండా వ్యక్తిత్వ వికాసం పైన కూడా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి మోటివేషన్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య మైఖేల్ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్యం నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు, రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్, బుగత శ్రీనివాస్ మజ్జిగ చలివేంద్రానికి ఆర్థిక సహాయం అందించగా డాక్టర్ సౌమ్య మైఖేల్ ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ, వేసవికాలం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు, రోగులు డిహైడ్రేషన్ కి గురి కాకుండా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవలను కొనియాడారు. మా తాయి గ్లాసులు తెచ్చాను. నేను సిహెచ్సి ప్రతిపాడు సూపరింటెండెంట్ డాక్టర్ బి సౌమ్య మైఖేల్, పీడియాట్రిషియన్. మరి మన హాస్పిటల్లో ప్రతి నెల సుమారు రోజుకి 300 నుంచి 400 ఓపీ వస్తూ ఉంటుంది. మంగళవారం ప్రత్యేకంగా గర్భిణీలు, మన చుట్టుపక్కలంతా కూడా ట్రైబల్ విలేజెస్ ఉంటాయి కాబట్టి మరి ఆ రూరల్ ఏరియాస్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటారు. మరి వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతి వారం మంగళవారం గర్భిణీలకు ప్రత్యేకంగా బటర్ మిల్క్ అని, అలాగే బిస్కెట్స్, బ్రెడ్, తర్వాత ఫుడ్ ప్యాకెట్స్, ఇలాగ ఏదో ఒక రూపంలో వాళ్ళకి సేవాదానితోటి, సర్వీస్ మైండెడ్నెస్ తోటి ఇవ్వటం జరుగుతుంది. మరి దాన్ని చూసి ఒక్కొక్కరు ఇన్స్పైర్ అయ్యి మరి ప్రతి వారం ఒక్కొక్క డోనర్ కూడా ముందుకి రావాల్సిందని వాళ్ళు కోరుకున్నారు, అలాగే వస్తున్నారు కూడా. దాన్ని బట్టి కూడా చాలా థ్యాంక్ యూ. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ ను రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ స్వచ్ఛంద సంస్థల సభ్యులతో కలిసి పరిశుభ్రం చేశారు. బీచ్ లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ, 3 రోజుల పాటు బీచ్ లో కబడ్డీ పోటీలు నిర్వహించిన నేపథ్యంలో బీచ్ లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి తిరిగి పరిశుభ్రమైన బీచ్ ను ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో కాకినాడ బీచ్ ను మరింత సుందరీకరణ చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అర్థం కావట్లేదు.
అది అందరూ గత 2-3 మాసాలుగా బీచ్ని అభివృద్ధి చేద్దాం అనేటువంటి కాన్సెప్ట్ మీద జిల్లా యంత్రాంగం అయితేనేంటి, కలెక్టర్ గారు అయితే, మా యొక్క కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం అయితేనేంటి, కాకినాడ బీచ్ని మా ఎన్నికల మేనిఫెస్టోలో బీచ్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. బీచ్ని ఒక ఫెస్టివల్ కేంద్రంగా తయారు చేస్తాం ప్రతి ఏడాది కూడా అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని ప్రకారమే మొన్న బీచ్ కబడ్డీ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. కోరుకొండ గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ కోరుకొండ తమ ఆఫీస్ నందు చలివేంద్రం మరియు మండలంలో కొన్ని గ్రామాలలో కంబాల శ్రీనివాసరావు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం వేసవి కాలంలో ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పడకూడదని ఈ చలివేంద్ర కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. వెళ్ళిపోకన్నా అన్న ఎలాగన్నా ఎలాగో ఎలాగో రావు నువ్వు పక్క రావాలమ్మా హ్యాండ్స్ వచ్చేస్తున్నారా తీసుకోయ్యా మేము గోల వాడుకుంటాం. ఓకే తీసుకున్నారు కదా వచ్చేయండి. అడ్రాకండి ఎవరు ఉండేది చలంగారు ఇలా చూడాలి. చలంగారు కుప్పం తహసీల్దార్ చిట్టిబాబును కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తహసీల్దార్ చిట్టిబాబుతో సమీక్షించారు. వాన్యకుల క్షత్రియ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తహసీల్దారుకు వినతిపత్రంని అందజేశారు. ఈ కార్యక్రమంలో వాన్యకుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ వేణు, పార్లమెంట్ అధికార ప్రతినిధి అశోక్, మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి, ప్రకాష్, సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు. చాలా